హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక భూమి అలాగే గగన్ ఇద్దరు కూడా పోటీ పడి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. గగన్ ఏమో మాస్ డ్యాన్స్కి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, మాస్ పాటలకి. ఇక భూమి ఏమో కూచిపూడి భరతనాట్యం పాటలకి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. శరత్చంద్ర ఇక గగన్తో తలపడమని భూమిని పంపించాడు కదా. గగన్ అలాగే భూమి ఇద్దరు కూడా త్వరపడి ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరిలో ఖచ్చితంగా భూమినే గెలుస్తుంది, భూమినే గెలిపిస్తాడు గగన్. చెర్రీ చెప్పినట్టు భూమిని అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు ముద్దు పెడితే తను నీ మీద కోపడకుండా ఉంటే తనకి నీ మీద ప్రేమ ఉన్నట్టు అన్నయ్య అని చెప్పిన చెర్రీ మాటల్ని గగన్ విన్నాడు కదా. మరి నిజంగా శరత్చంద్ర ముందు అందరి ముందు కూడా భూమికి గగన్ ముద్దు పెట్టబోతున్నాడా? మరి అది చూసిన శరత్చంద్ర గగన్ని ఊరుకుంటాడా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నక్షత్రేమో శారద నా ఇంటి కోడలుగా వస్తావా అని భూమిని అడగబోతూ ఉంటే అక్కడ నక్షత్ర ఉండడం, భూమి అనుకొని నక్షత్రని ఇక నా ఇంటి కోడలుగా వస్తావని అడిగింది కదా. ఇక నక్షత్ర సంతోషానికి అవధులు లేవని చెప్పుకోవాలి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి శారదకు ముద్దు పెట్టి, అత్తయ్య మీరు ఇలా అడుగుతారని అస్సలు ఊహించలేదు. బావ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు రమ్మన్నా మీ వెంట పడి వచ్చేస్తాను అత్తయ్య అని అడగగానే, అది కాదమ్మా నక్షత్ర అని చెప్పబోయేసరికి నాకంతా అర్థమైపోయింది. అంటే గగన్ బావకు కూడా నేనంటే ఇష్టమేనని అర్థమైంది. నీతో గగన్ బావే అడిగించాడు కదా అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి ఆగమేఘాల మీద గగన్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పటికే ఇక గగన్ అక్కడి నుంచి ఫోను మాట్లాడడంతో నక్షత్ర వెళ్ళి గట్టిగా గగన్ని పట్టుకుంటుంది. వెంటనే షాక్ అయిపోయి, నువ్వా, వదులు నక్షత్ర వదులు అనగానే, లేదు బావా నేను అస్సలు వదలను, వదిలేదే లేదు అని చెప్పి గట్టిగా పట్టుకొని ఉంటుంది. వెంటనే ఇక అటువైపుగా వెళ్తున్న గోరింటక సుజాత గగన్ నక్షత్ర ఇద్దరిని కూడా చూసి షాక్ అయిపోతుంది. ఈ అమ్మాయి కొంపలు అంటించేలా చేస్తుంది, ఈ విషయం వెంటనే అపూర్వకి చెప్పాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మాయి అపూర్వ ఇలా రా అనగానే, ఏంటి పిన్ని ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అనగానే, నిజంగానే అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, ఒకసారి రా అమ్మాయి అనగానే వెంటనే ఇక గోరింటకు సుచిత అపూర్ణని తీసుకొని వస్తుంది. వెంటనే ఇక చెట్టును పట్టుకొని ఉంటుంది అక్కడ నక్షత్ర. ఒకసారి అటు చూడమ్మాయి, అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే నక్షత్ర చెట్టును పట్టుకొని అటు ఇటు మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. ఏముంది అక్కడ అని అనగానే, ఏముంది అని అంత చిన్నగా అడుగుతున్నావేంటి, కళ్ళు కానీ కనిపించట్లేదా అనగానే, నీకు కనిపిస్తున్నాయే ముందు ఒకసారి చూడు అనగానే గోరింటకు సుజిత ఒక్కసారిగా చూడగానే అక్కడ గగన్ ఉండడు. వెంటనే నక్షత్ర అక్కడ ఉంటుంది. నక్షత్ర చెట్టును పట్టుకొని ఉండడం చూసి, నిజంగా అమ్మాయి మీ అమ్మాయి గంగని గట్టిగా పట్టుకొని ఊపిరాడకుండా పట్టుకొని వదలకుండా గట్టిగా హత్తుకుంది. అమ్మాయి నీకు చూపించాలని తీసుకొచ్చాను. ఈలోపే ఆ గగన్ గాడు వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి చెట్టును పట్టుకొని మెలికలు తిరిగిపోతుంది అనగానే, లేదు నీ కళ్ళు నిజంగా కనిపిస్తున్నాయా లేదా, వయసు అయిపోయిందని కళ్ళు కూడా కనిపించట్లేదా ఏంటి అని అంటూ ఉంటే, లేదమ్మాయి ఇలా గట్టిగా హత్తుకుందని చెప్పేసి గోరింటకు సుజాత అపూర్వని పట్టుకుంటూ ఉంటే, పిన్ని నాకు వచ్చే ఇరిటేషన్కి నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, అయినా వయసు వచ్చిన అమ్మాయి వాడిని గుండెలకు హత్తుకుంది అంటే కోప్పడాల్సింది పోయి, పైగా చెట్టుకెందుకు నా కూతురు ఇలా మెలకలు పట్టుకొని మెలకలు తిరుగుతుందని ఆలోచించకుండా వెళ్ళిపోయింది. ఇదేమో వాడిని నేను వచ్చే వరకు పట్టుకోకుండా వదిలిపెట్టింది. వీళ్ళిద్దరు ఎలా బ్రతుకుతారో ఏమో అని చెప్పేసి గోరింటకు సుజిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భూమి మాత్రం అసలు నక్షత్ర ఎంతసేపటికి కూరగాయలు కడిగి తీసుకొస్తానని వెళ్ళింది కదా, ఎంతసేపటికి రాకపోయేసరికి అసలు ఈ నక్షత్ర ఏం చేస్తుంది అని చెప్పి వచ్చేసరికి అక్కడ హౌస్ దగ్గర ట్యాప్ దగ్గర కూరగాయలన్నీ కూడా చల్ల చెదురుగా పడి ఉంటాయి. అనుకున్నాను ఇదే జరుగుతుందని అనుకున్నాను, అనవసరంగా దీనికి ఆ కూరగాయలు అప్పచెప్పాను చూడు, నా బుద్ధి తక్కువ అని చెప్పేసి అన్నీ కూడా కడగడానికి కూర్చుంటుంది భూమి. చెర్రీ అటువైపుగా వెళ్తూ కష్టపడిపోయి కూరగాయలు కడుగుతున్న భూమిని చూసి షాక్ అయిపోతాడు. భూమి నేను కూడా హెల్ప్ చేయనా అనగానే, ఏమీ అవసరం లేదు చెర్రీ, చిన్న పనే అనగానే, లేదు నువ్వు చేసే చిన్న పని అయినా నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది భూమి, నేను కూడా సాయం చేసేసి వెంటనే ఇక చెర్రీ అలాగే భూమి ఇద్దరు కూడా కలిసి కూరగాయలు కడుగుతూ ఉంటారు. భూమి వైపు చూస్తూ ఉంటాడు చెర్రీ.
కూడా నవ్వుతూ ఉంటుంది. వెంటనే చెర్రీ నిన్నొకటి అడగొచ్చా అనగానే, అడుగు భూమి అని అంటూ ఉంటే, అది నేను అడిగితే నీకు కోపం వస్తుందేమో అనిపిస్తుంది అనగానే, కోపమా? అదేమీ లేదు అడుగు అనగానే, అంటే అది అది అని అంటూ ఉంటే, ఏమైంది చెప్పు అనగానే, అది నువ్వు ఇంతకుముందు నీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా అని అంటూ ఉంటే, యాక్సిడెంటా? లేదు. ఎందుకు ఆ డౌట్ వచ్చింది అనగానే, అంటే ఎప్పుడు ఏం మాట్లాడతావో ఎలా మాట్లాడతావో అస్సలు అర్థం కావట్లేదు, అందుకని అడిగాను అనగానే, భూమి అని చెప్పి అంటూ ఉంటాడు. చెప్పాను కదా ఫీల్ అవుతావని అనగానే, లేదు భూమి ఏం ఫీల్ అవ్వలేదు, ముందు ఈ వెజిటబుల్స్ అని కడుగుదాం పట్ట అని చెప్పేసి ఇద్దరు కూడా కడుగుతూ ఉంటారు. ఇక వెంటనే నేను మోసుకొస్తానులే అనగానే, వదులు అని చెప్పేసి భూమి వెంటనే ఆ కూరగాయలని మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. తీసుకొచ్చేవమ్మ అనగానే, తీసుకొచ్చాను ఆంటీ అని చెప్పేసి అంటూ ఉంటుంది మీరాతో భూమి. వెంటనే ఇక దిగాలుగా కూర్చొని ఆలోచిస్తున్న శరత్చంద్రని చూసి, ఏంటి ఏంటి అంకుల్ ఏమైంది, ఎంత దిగాలుగా ఉన్నారు, టైంపాస్ అవ్వట్లేదా అనగానే, అవునమ్మా అస్సలు టైంపాస్ అవ్వట్లేదు అని అంటూ ఉంటే, టైంని పాస్ చేయడమే కదా అంకుల్, మనకి రాని పని నేర్చుకుంటే అదే టైం అలా పాస్ అయిపోతుంది అనగానే, మరి ఇప్పుడు టైం ఎలా పాస్ చేయాలో చెప్పమ్మా అనగానే, ఈరోజు నేను మీకు వెజిటబుల్స్ ఎలా కట్ చేయాలో నేర్పుతాను అంకుల్ అనగానే, సరే అమ్మా నేనైతే రెడీ అని చెప్పేసి వెంటనే ఇక మీరా పక్కన భూమి కూర్చుంటుంది. భూమి పక్కన శరత్చంద్ర కూర్చుంటాడు. అటువైపుగా అపూర్వ అలాగే ఇక గోరింటకు సుజాత ఇద్దరు కూడా వచ్చి, భూమి ఇక నీ భర్తని మార్చేస్తుంది అమ్మాయి అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. కూరగాయలు కట్ చేస్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ కూడా వచ్చి కూరగాయలు కట్ చేయడం చూస్తూ ఉంటాడు. ఏంటండి మా అన్నయ్య కష్టపడి కూరగాయలు కట్ చేస్తున్నారు, మీరేంటి అలా చూస్తున్నారు, మీరు కూడా రండి అనగానే, నేను కూడా రెడీ అని చెప్పేసి కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే బుగ్గ మీద లిప్స్టిక్ మరకతో వచ్చేస్తుంది శారద. ఏంటమ్మా ఆ బుగ్గ మీద లిప్స్టిక్ మరక ఏంటి అనగానే, ఆ నక్షత్రం పెట్టేసింది, నువ్వు ఒక పనాన ఉండవు కదా, నువ్వు చెప్పినట్టే వెళ్ళి అంతా కూడా అడిగేశాను, అక్కడ భూమి లేదు నక్షత్రం ఉంది, అది ఇక నాకు బావంటే ఇష్టం, నేను మీ ఇంటి కోడలుగా వస్తాను, ఇప్పుడే వస్తానని చెప్పేసి బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది అనగానే, అప్పుడే గగన్ వస్తాడు. గగన్ వచ్చి, ఈ ముద్దు పెట్టింది నక్షత్రే కదా అనగానే, అవును అని అంటూ ఉంటుంది శారద. అవునా అయితే నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందిలే అని అంటూ ఉంటే, నీకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది అంటే అది నీ బుగ్గ మీద కూడా ముద్దు పెట్టిందా ఏంటి అని శారద అలాగే పూర్ణి అడుగుతూ ఉంటే, అయ్యో అది కాదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఒకసారి బర్త్డే పార్టీకి వెళ్ళాను కదా, బర్త్డే పార్టీలో ముద్దు పెట్టబోయింది కానీ తప్పించుకున్నాను అనగానే, అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ ఇక కూరగాయలు చిన్నగా తరుగుతూ ఉంటాడు. శరత్చంద్ర స్పీడ్గా తరుగుతూ ఉంటే, మా అన్నయ్య చూడండి కూరగాయలు ఎంత స్పీడ్గా తరుగుతున్నారో, మీరు మాత్రం చాలా చిన్నగా తరుగుతున్నారు అనగానే, ఇప్పుడు చూడని చెప్పేసి వెంటనే కృష్ణప్రసాద్ ఇక స్పీడ్గా కూరగాయలు కట్ చేయడం మొదలు పెడతాడు. అప్పటికే ఇక కూరగాయలు స్పీడ్గా కట్ చేయడం మొదలు పెడతాడు కదా, అప్పటికి చాకిక వేలి మీదకి రావడం తెగడంతో వెంటనే మీరా కృష్ణప్రసాద్ చేయిని నోట్లో పెట్టుకొని రక్తం అంతా కూడా పీల్చేస్తూ ఉంటే, అది చూసిన శారదకి బాగా కోపంగా వస్తూ ఉంటుంది. తన మీద ఏమీ చేయలేక కూరగాయలు హడావిడిగా కట్ చేస్తూ ఉంటే, అమ్మ నీకేమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, కూరగాయలు ఎందుకు అంత స్పీడ్గా కట్ చేస్తున్నావు, ఆ స్పీడ్ ఏంటి అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. వెంటనే ఇక ఏం మాట్లాడకుండా శారద కూరగాయలు హడావిడిగా కట్ చేస్తూ ఉంటే, మా అమ్మకు దెయ్యం పట్టినట్టుందని చెప్పి పూర్ణి అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే గగన్ అటువైపుగా వస్తాడు, చెర్రీ ఇటువైపుగా వస్తాడు. ఇద్దరు కూడా సోదరా అని చెప్పి అని అంటూ ఇద్దరు కూడా హ్యాండ్స్ ఇచ్చుకుంటారు, ఇద్దరు కూడా హక్ చేసుకుంటారు. వెంటనే చెప్పు సోదరా అని అనగానే, నువ్వే చెప్పాలి అని గగన్ అంటూ ఉంటాడు. నా దగ్గర ఏం మ్యాటర్ ఉంటుంది, నువ్వే నీ లవర్ గురించి, తనని ఆ రోజు ఒక అతను లాక్కొని వెళ్ళిపోయాడు అన్నావు కదా అని అంటూ ఉంటే, అదొక పెద్ద మిస్టరీలే, ఎందుకు అయినా వీడికి చెప్పినా అంతా కూడా టామ్ టామ్ చేసేస్తాడని చెప్పేసి అంటూ ఉంటే, అయినా తను నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలి అంటే తనకి నువ్వు ముద్దు పెట్టన్నయ్యా, తను కూడా నీకు తిరుగు ముద్దు పెడితే, నువ్వు ముద్దు పెట్టిన తను ఏమీ అనకపోతే నీ మీద తనకి ప్రేమ ఉన్నట్టు అని అర్థం చేసుకోమని చెప్పగానే, నువ్వు చెప్పేది ఏదో బాగుంది అని చెప్పేసి చెర్రీ గగన్ మాట్లాడుకుంటూ ఉంటే భూమి చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి వీళ్ళిద్దరూ నా గురించే మాట్లాడుకుంటున్నారా, అన్నదమ్ములు ఇద్దరు ఏకమైపోయారు అని అనుకుంటూ ఉంటుంది భూమి. ఇకపోతే అందరూ కూడా డ్యాన్స్కి ఆటల పోటీలకి సిద్ధమవుతారు. గగన్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. భూమిని కూడా డ్యాన్స్ చేయమని శరత్చంద్ర అందరికి పార్టిసిపేట్ చేయమని చెప్తాడు. మరి భూమి గగన్ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా చూసి సంతోషపడుతూ ఉంటారు.